హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 9 వినేద్దామండి. స్వప్నకి నెలలు నిండుతున్నాయి. మన్నుదిన్న పాముల భారంగా బద్ధకంగా ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్న దానిలా కూర్చుండిపోతుంది. ఒంటరిగా అలా ఉన్నప్పుడల్లా స్వప్నని రకరకాల భయాందోళనలు భూతాల్లా పీక్కు తినేవి. నేను ఈ ప్రసవం సరిగ్గా జరిగి మళ్ళా సవ్యంగా కళ్ళు తెరుస్తానా, ఈ ప్రపంచం చూస్తానా అనిపించేది. ఈ ఆలోచన రాగానే పుట్టెడు దుఃఖం, గుప్పెడంత భయం ముంచుకు వచ్చేసేది. నాగమ్మ, రాజమ్మ పిల్లలు స్వప్న ఎంత అభిమానంగా చూసినా స్వప్న మనసు నిండా మహా భయం పెట్టుకుని ఒంటరితనంగా ఉండేది. స్వప్న తరచుగా పొట్ట మీద చెయ్యి వేసి ఆత్మీయంగా తడుముకుంటూ అనుకునేది, ఒకవేళ నేను మరణిస్తే ఈ బిడ్డ గతేమిటి, ఎవరు చూస్తారు, అనాథ బ్రతుకవుతుందా? స్వప్నకి ఆ ఆలోచన మాత్రం రాగానే కళ్ళ నిండా నీళ్లు ఉబికేవి. ఈ ప్రపంచంలో నా అనేవాళ్లు లేనప్పుడు ఒంటరితనపు బ్రతుకు ఎంత దుర్భరమో తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? స్వప్నకి చెప్పలేనంత దుఃఖం వచ్చింది. ఒకసారి ఇంటి ముందున్న ఆవరణలో మధ్యాహ్నం వేళ స్వప్న వేప చెట్టు నీడన మంచం మీద కూర్చుని నాగమ్మ కూతురి చిరిగిన గౌను కుడుతోంది. నాగమ్మ ఎదురుగా అరుగు మీద కూర్చుని కూతురికి తలదివ్వుతుంది. స్వప్న కుడుతున్నదల్లా ఆగి నాగమ్మ వైపు, ఆ పిల్ల వైపు తదేకంగా రెప్పవాల్చకుండా చూసింది. ఎదిగే బిడ్డకి తల్లి ఆసరా అవసరం అనిపించింది. ఏంటి బుజ్జమ్మ అట్టా చూస్తున్నావు అంది నాగమ్మ. అక్క, నువ్వు నాకు వాగ్దానం చేస్తావా? అదుగో, నాతో ఆ పుస్తకాల గోల మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నేను మోటుదాన్ని, నాకు ఆ భాషలో చెబితే అర్థమవుతుందా? ఇంతకీ ఏంటి సంగతి? నాకు ఒక ఒట్టు వెయ్యక్క. అబ్బో, ఒట్టే? దేనికమ్మా? విచిత్రంగా చూసింది. అక్క, ఒకవేళ నేను మరణిస్తే, అదే చచ్చిపోయాననుకో, అప్పుడు ఈ బిడ్డను నువ్వు వదిలేనని మాట ఇవ్వు. పొట్ట మీద చెయ్యి ఆనించుకుని చూపిస్తూ అంది. అనాథ చెయ్యినని చెప్పక్క, నీ దగ్గర పెంచుతానని ఒక్క మాట చెప్పు. పిల్లలకి తలదూవుతున్న నాగమ్మ స్వప్నని తదేకంగా చూసింది. ఆ వెంటనే పక్కుమని నవ్వింది. ఊరికే కాదు, విరగబడి మరీ నవ్వింది. నాగమ్మ నవ్వు చూసేసరికి స్వప్న ముఖం చిన్నబోయింది. కష్టంగా చూసి తలదించుకుంది. నాగమ్మ ఇంకా నవ్వుతూనే ఉంది. ఏమిటి, చచ్చిపోతావా? పిల్లని కనలేక? ఎవరు చెప్పారు? ఒక్క కాన్పుకే చచ్చిపోతావా ఏమిటి? నువ్వు ఊరికే భయపడుతున్నావు. ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను నీకేం కాదు అని. 12 పాపాయిని ఎత్తుకుంటావు. ఆ బిడ్డ నా ఇంట్లో ఆవు దూడలా గంతులేస్తూ తిరుగుతుంది. నాగమ్మ లేచి వచ్చి స్వప్న తలని దగ్గరికి తీసుకుని, పిచ్చి మాలోకమా, నీ గుండెల్లో కదులుతున్న బాధ నాకు తెలియదనుకుంటున్నావా ఏమిటి? కట్టుకున్నవాడు గోతిలో తోసేశాడు. అలా అనకక్క. స్వప్న తలెత్తబోయింది. షట్, నోర్మై, ఇంత అన్యాయం చేసిన ఆడి మీద నీకింకా ప్రేమే? పెద్ద భక్తిగల పతివ్రత దొరికింది. నీకెవరూ లేరు అని భయపడుతున్నావు. అందుకే పెద్దవాళ్ల పుట్టింటికి పోవాలి అని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఆడపిల్లకి కన్నతల్లి నీడ కావాలి. కానీ ఏం చేస్తాం, అందరికీ ఆ భాగ్యం దొరకదనుకో. నాకు కూడా అంతే అయ్యింది. మా అమ్మ లేదు, నా చిన్నప్పుడే చచ్చిపోయింది. మొదటిసారి నెల తప్పినప్పుడు ఇలాగే హడలి చచ్చాను. మా అత్త ఉందంటే ఒక్క మాట ధైర్యం చెప్పేది కాదు. పైనుంచి కాన్పులో చనిపోయిన వాళ్ళందరినీ ఏకరువు పెట్టేది. నా గతి అంతే అనుకున్నాను. నాకు ఈ ప్రపంచానికి రుణం తీరిపోయింది అనుకున్నాను. నేను చావగానే నా మొగుడు 2వ పెళ్లి చేసుకుని కులుకుతే చచ్చి దెయ్యమై పీక్కుతుంటానని చెప్పేశాను. ఏముంది, అంతా ఒట్టి భ్రమే. మా పెద్దది పుట్టగానే ఆ ప్రసవ వేదన అంటే భయం పోయింది. ఆ కాసేపు ప్రాణం వడ్డి ఆ కడుపు నొప్పి భరించాలి అంతే సుమా అని తెలిసిపోయింది. ఆ తరువాత 4 పిల్లల్ని చకచకా కనేశాను. నువ్వే చూస్తావుగా, నీకు కూడా ఇదంతా భయం అని తెలిసి వస్తుంది. తరువాత నువ్వు కూడా ఇదే మాట అంటావు, చూస్తుండు అంది. నాగమ్మ స్వభావమే అంత. ప్రతి విషయాన్ని అవలీలగా కొట్టిపారేస్తుంది. ఈ ప్రపంచంలో దేనికి భయపడాల్సిన పనిలేదు అంటుంది. స్వప్న నిట్టూర్చింది. నాగమ్మ చాలా అదృష్టవంతురాలు. నాగమ్మ లాంటి వాళ్ళకి జీవించడం తెలుసు. చాలా మందికి జీవితం గురించిన ఆలోచనల్లో వాస్తవాలకి పొంతనే ఉండదు. నాగమ్మ అన్నట్టే అయింది. వారం రోజుల తరువాత స్వప్నకి సుఖప్రసవమే అయింది. నొప్పులు ప్రారంభం కాగానే నాగమ్మ వెళ్లి మంత్రసానిని పిలుచుకువచ్చింది. స్వప్న నొప్పులు పడుతుంటే గదిబయట వరండాలో మంచం మీద కూర్చుని గోంగూర వలుచుకుంటూ
వాళ్ళిద్దరూ రాబోయే సంక్రాంతి కోడి పందాల గురించి, కన్నంగారింట్లో ఈ మధ్య అయిన చేసిన లడ్డూల గురించి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. స్వప్నకి వాళ్ళ సంభాషణ వింటుంటే ఒళ్ళు మండిపోయింది. ఒక చెంప తను చావు బ్రతుకుల్లో ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. తనకి ఆగ్రహం కలిగింది. తనకి ఇక్కడ ప్రాణం పోతుంటే వాళ్ళు ఇంచక్క కబుర్లు చెప్పుకుంటున్నారు అనే దుఃఖం కలిగింది. అక్క నొప్పి భరించలేక కేక పెట్టింది. ఏమిటి బుజ్జి? నాగమ్మ లేచి వచ్చింది. ఈ నొప్పి భరించలేనక్క, నేను చచ్చిపోతున్నాను. చట్, నోరు మళ్ళీ అదే మాట. నోరు మూసుకో. ఇంకోసారి అలా అన్నావా ఈ పడంగా నిన్ను వదిలేసి పొలం పోతాను, జాగ్రత్త అని బెదిరించింది. అది కాదక్క, చాలా బాధగా ఉంది. ఇదేం నొప్పి, భరించలేకపోతున్నాను దీనంగా అంది. అబ్బా నా తల్లే, ఏ నొప్పి లేకుండానే కొడుకు ఆకాశం నుండి ఒడిలో ఊడిపడతాడనుకున్నావేంటి? నాగమ్మ విక్కిరిస్తూ అంది. స్వప్న నుదుట అలుముకున్న చెమటని కొంగుతో తుడుస్తూ, ఇంత కష్టపడకపోతే ఆ పిల్లలు మనకి దక్కరు. మన అమ్మలు కూడా మన కోసం ఇలాగే కష్టపడి ఉంటారు. అందుకే ఆడదానికి పిల్లలంటే అంత తీపి. పేగు తెంచుకుని పుడతారు కదా, అందుకే మరీ అంత తీపి. కాస్త ఓర్చుకో బుజ్జి, ఉండు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో నాగమ్మ గ్లాస్తో వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. స్వప్న చేత బలవంతంగా 2 గుక్కలు తాగించింది. తిండేమో తినవు, 2 మెతుకులు కూడా మింగవు. ఇప్పుడు తెలుస్తుందా ఆడదానికి ఓపిక ఎంత కావాలో అంది. 10 నిమిషాల తర్వాత స్వప్న భూమి బద్దలవుతున్నట్టుగా, ప్రాణం చీల్చుకు వస్తున్నట్టుగా పెద్ద కేక పెట్టింది. వెంటనే స్పృహ కోల్పోయింది. పావుగంట తరువాత స్వప్నకి మెలకు వచ్చింది. గదిలో ఎక్కడో ఏదో కేర్మని ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు శబ్దం స్వప్న ఇంతవరకు ఎప్పుడూ విననంత మధురమైన ధ్వనిగా, కర్ణపేయంగా ఉంది. శరీరమంతా తెలియని శక్తులతో యుద్ధం చేసి ఎక్కడో లుంగు చుట్టుకు పడిపోయినంత అలసటగా, అణువంత కూడా శక్తి లేనట్టుగా ఉంది. నాగమ్మ దూరంగా వినిపిస్తున్న మధురమైన శబ్దం ఏడుపుని దగ్గరకు తీసుకువచ్చింది. బుజ్జి మెలకు వచ్చిందా? ఇడుగో నీ కొడుకు అంది. స్వప్న ఆతురతగా లేవబోతుంటే నాగమ్మ వారించింది. తనే వంగి చూపించింది. దొరబాబులా ఉన్నాడు. ఒరేయ్, నాగమ్మ చేతి సాయంతో నువ్వు ఈ ప్రపంచంలో పడ్డావురా వెదవ, జాగ్రత్త. నేను ఈ ఊరి అందరినీ గడగడలాడించినట్టు నువ్వు దేశమంతా గడగడలాడించాలి అంటూ స్వప్న పక్కన పడుకోబెట్టింది. స్వప్న జరిగి పడుకుని చెయ్యి ఆనించినట్టుగా వేసింది. బేలగా నాగమ్మ వైపుగా చూస్తూ, అక్క బాబుని సరిగ్గా చూసావా? కాళ్ళు, చేతులు, ముఖం, నోరు, ముక్కు సరిగ్గా ఉన్నాయా? ఏమీ వంకర్లు లేవుగా? ఓ అబ్బో, నాగమ్మ నవ్వింది. పిచ్చి బుజ్జమ్మ, అప్పుడే నీకంత ఆతురత ఎందుకే? వంక ఉంటే ఏం చేస్తావు బుజ్జమ్మ? వీధిలో పారేస్తావా? నా కొడుకు కాదనుకుంటావా? నీ పిల్లాడు లక్షణంగా ఏ వంక లేకుండానే ఉన్నాడు గాని నువ్వు కాసేపు హాయిగా నిద్రపో అంది. నాగమ్మ వెళ్ళిపోయింది. స్వప్న పడుకుంది. అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. దూరంగా రావి చెట్టు మీద పిట్ట ఏదో ఉండి శబ్దం చేస్తుంది. స్వప్నకి తాను మరో జన్మ ఎత్తినట్టుగా ఉంది. మంచం మీద నుంచి లేవాలని, బాబుని ఎత్తుకోవాలని, గుండెలకి అదుముకోవాలని, భుజాన వేసుకుని తిప్పాలని, వాణ్ణి పట్టుకుని కిలకిలా నవ్వించాలని ఎన్నెన్నో అనిపిస్తున్నాయి. తను ఇప్పుడు ఒంటరి మనిషి కాదు, కానే కాదు. తనకి ప్రపంచంలో నా అనే ఒక ప్రాణం తోడుగా ఉంది. స్వప్న చిన్నారి పసికందు చెయ్యిని ఆనినట్లుగా వేసింది. ఆ స్పర్శ సుఖం అనిర్వచనీయమైన ఆనందం ఇచ్చింది. చిట్టి తండ్రి, నీకోసమే, కేవలం నీకోసమే నేను మృత్యు ఒడిలోకి వెళ్లకుండా బ్రతికాను. స్వప్న కళ్ళు చెమ్మగిలినాయి. స్వప్న మీదకి ఇంతలో ఎవరో వంగినట్టుగా అయింది. స్వప్న, బాబు ఏడి? నన్ను చూడని. ఓ, ఎంత బాగున్నాడు మన అనురాగాల మూట. పరిచితమైన కంఠం వినిపించింది. సందేహమే లేదు, అది సుధీర్ కంఠస్వరమే. స్వప్న ఆశగా కళ్ళు తెరిచింది. కాని అక్కడ ఎవరూ లేరు. ఎప్పటిలా తన మనసే తనకి భ్రమను కల్పించింది. తన కళ్ళ నుంచి వెచ్చటి నీళ్లు జారసాగాయి. ఈ క్షణం తను ఇక్కడ ఉండుంటే స్వప్నకి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. బాబు మూలంగా తను ఎంతో ఆనందం పొందుతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఆనందం తను సగం మాత్రమే పొందుతుంది. సుధీర్ తన పక్కన లేనప్పుడు, బాబుని చూడనప్పుడు తనకి పరిపూర్ణమైన ఆనందం ఎలా వస్తుంది? ఆ మాట అనుకోవడానికి కూడా తనకి అర్హత లేదేమో. అతను తన జీవితాన్ని ప్రేమ కానుకగా ఇస్తే తాను బాధని బహుకరించింది. సుధీర్ ఎలా ఉన్నాడు? తనని మర్చిపోయి విమలని పెళ్లి చేసుకున్నాడా? విమల సరిగ్గా ఇప్పుడు ప్రసవించుంటుంది. సుధీర్ విమల మీద వంగి, విమి, బాబు ఎంత బాగున్నాడు అని అడగడం లేదు కదా? ఏమో,
ఏమో, తను ఒక్కసారిగా సుధీర్ని చూడాలి. అతను ఎక్కడ ఉన్నాడో తెలిస్తే ఎంత బాగుంటుంది. తను ఏం చేస్తుంది? అహర్నిశలు తన జ్ఞాపకాల్లో బ్రతుకుతుంది. ఒక్కరోజు కూడా అతని గురించి మర్చిపోలేకపోతుంది. అన్నం తింటుంటే అతనితో కలిసి తిన్న దృశ్యం గుర్తుకు వస్తుంది. మనుషులందరూ కలిసి భోజనం చేసినా లేదా ఇష్టమైన వ్యక్తితో కలిసి కూర్చుని తినే అన్నం ఎంత రుచి, ఆనందం ఉంటుందో కదా. అనుభవం పొందిన వారికి తప్ప ఇంకెవరికీ తెలియదేమో. మంచం మీద పడుకుంటే అతనికి దగ్గరగా పడుకున్నట్టే ఉంటుంది. అతని హృదయంలో ఉడికిపోయినట్టే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతన్ని వదిలి ఎన్నో మైళ్ళ దూరంలో శారీరకంగా వచ్చినా మానసికంగా అతనిని వీడి వదలనట్టే అనిపిస్తుంది. స్వప్న కన్నీళ్లు తుడుచుకుంటుంది. చిచి, తను దుఃఖించరాదు. అతని కోసమేగా అతన్ని వదిలి తాను దూరంగా వచ్చింది. అది గుర్తు చేసుకుని ఆనందంగా ఉండాలి. తను సరైన పనే చేసింది. అతన్ని ఒక మహాబాధ నుంచి తప్పించింది. అది గుర్తు చేసుకుని ఆనందంగా ఉండాలి. కానీ గట్టితనం, విచక్షణ జ్ఞానం పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండదు. మళ్ళీ అంతలోనే మనసు బేలగా అయిపోతుంది. స్వప్నకి తన మనసేమిటో తనకే అర్థం కావడం లేదు. నేనిప్పుడు ఒంటరిదాన్ని కాదు, నాకు ఈ చిన్నారి తోడు ఉంది. స్వప్న 10 సార్లు 100 సార్లు అనుకోసాగింది. ఒంటరితనపు పాతాళంలోకి వెళ్ళిపోతున్న స్వప్నకి ఒక ఆలంబన దొరికినట్టు అయింది. ఈ ఆలంబన సాయంతో స్వప్న జీవితంలో వెలుగు చూడడానికి సిద్ధమవుతుంది. స్వప్నలో ఒక మహానిశ్చయం ఏర్పడసాగింది. జీవితంలో తను నడవవలసిన దారి ఏమిటో కనుచూపు మేర వరకు నిర్దిష్టంగా కనిపిస్తున్నట్టుగా అనిపించసాగింది. 20 రోజుల అనంతరం స్వప్న బాబుకి పాలు ఇచ్చి నిద్రపుచ్చుతుంది. వరండాలో నుంచి నాగమ్మ కేక పెట్టింది. బుజ్జమ్మ, 4 గంటల బండికి నేను పట్నం వెళ్తున్నాను. నువ్వు పిల్లలకి ఆ పుస్తకాలు, పెన్లు, ఇంకేమేమిటో కావాలని అన్నావుగా, ఒక చీటీ మీద రాసి పెడయి, కొంగుకు ముడేసుకుంటాను. నాకసలే మతిమరుపు. ఆ పట్నం వెళ్ళానంటే ఆ సందడిలో ఒకటే గాబరాగా ఉంటుంది. మనసుకి ఏదీ తోచదు అంది. అలాగే అక్క అంది స్వప్న. బాబు నిద్రపోయిన తర్వాత అతి పదిలంగా ఒడిలో ఉన్నవాడిని తీసి మంచం మీద పడుకోబెట్టింది. స్వప్న అల్మారా దగ్గరికి వచ్చింది. పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్లు కావాలి. బాబుకి రబ్బరు గుడ్డ, దోమతెర గొడుగు కావాలి. స్వప్న చీటీ రాయడానికి పుస్తకం తీస్తుంటే అందులో నుంచి జారి కాగితం మడత స్వప్న కాళ్ళ దగ్గర పడింది. స్వప్న వంగి దాన్ని తీసుకుని చూసింది. ప్రసవించక పూర్వం ఒకరోజు సాయంత్రం తన కూర్చుని సుధీర్కి రాసిన ఉత్తరం. తను ప్రసవ వేదనలో చచ్చిపోతే బిడ్డ బ్రతికితే ఆ బిడ్డని, ఈ ఉత్తరాన్ని సుధీర్కి తీసుకువెళ్లి ఇవ్వవలసిందిగా నాగమ్మ కోసం ఇంకో చీటీ రాసి పెట్టింది. నాగమ్మకి ఇలా రాసింది. అక్క, నువ్వనుకున్నట్లుగా నేను ఎవరి చేత మోసగించబడలేదు. ఈ బిడ్డ నా పాపానికి ప్రతిఫలం కాదు. నాకు పెళ్ళయింది. నా భర్త ప్రేమమూర్తి. మా ఇద్దరి ప్రేమ కానుకే ఈ పసిబిడ్డ. కొన్ని కారణాలుగా నేను నా భర్తని వదిలేసి వచ్చాను. నా బిడ్డ నా తరువాత అనాథ కాగోవడం నేను భరించలేను. నాకేదైనా అయితే నా బిడ్డని ఈ అడ్రస్కి తీసుకువెళ్ళి అప్పగించగలవు. ఈ ఉత్తరం నువ్వే స్వయంగా అతడికి ఇవ్వు. బిడ్డని అప్పగిస్తూ స్వప్న చచ్చిపోయే వరకు నీ జ్ఞాపకాలతోనే బ్రతికిందని చెప్పు. నువ్వు చేసిన మేలుకి కృతజ్ఞతురాల్ని. అంతకంటే ఏం చెప్పలేను. నీ స్వప్న. స్వప్న సుధీర్కి రాసిన ఉత్తరం తీసి చూసింది. అందులో ఇలా రాసింది. సుధీర్, మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా మీ ముందుకు రావాల్సి వస్తుందని కానీ, మిమ్మల్ని ఇలా భిక్ష అడగాల్సి వస్తుందని కానీ నేను అనుకోలేదు. ఇది నా దురదృష్టంగా నేను భావించడం లేదు. నా స్వార్థం కోసమో, నా స్వసుఖాపేక్ష కోసమో నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోలేదు. నేను శారీరకంగా మీ నుండి వెళ్ళిపోయినా మానసికంగా ప్రతిక్షణం మీ సమక్షంలోనే గడిపాను. జీవితం నాకు సర్వస్వం ఇచ్చింది. నేను ఆనందంగా అందుకునే లోపల నువ్వు దీనికి అర్హురాలివి కావు అని నన్ను ఈడ్చి చెంప మీద కొట్టినట్టుగా నా నుంచి సర్వస్వం లాక్కుంది. నేను మీ భార్యని అయ్యాను. హంతకురాలు అనే లోకాపోవాదిని నా జీవితంలో నుంచి తొలగించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాను. మీ భార్యగా ఈ లోకంలో ఒక సరికొత్త వ్యక్తిగా జన్మ ఎత్తాలని ఆశపడ్డాను, పెనుగులాడాను. కానీ నాకు శక్తి చాలలేదు. ఏ ప్రేమ అయితే నాకు ప్రాణం పోసిందో ఆ ప్రేమ నన్ను భయపెట్టింది. నా మూలంగా మీరు మీ అమ్మకి దూరమయ్యారు. మీ అమ్మగారంటే మీకెంత ప్రేమో నాకు తెలియనిది కాదు. నేను ఈ సర్వలోకాన్ని ఎదిరించగలను, ఎంతైనా యుద్ధం చేయగలను. కానీ మీ అమ్మగారు, ఆవిడ ముందు నేను తలవంచవలసిన దాన్ని. ఆవిడ ఆనందాన్ని హరించే హక్కు నాకు లేదు. ఆవిడ నన్ను స్వీకరించరు అని తెలిసిపోయిన తర్వాత నా జీవిత గమ్యం నేను నిర్ణయించుకోవలసిన అవసరం వచ్చింది.
నేను తల్లిని కాబోతున్నాను. నాకిష్టం ఉన్నా లేకపోయినా నేను బ్రతికి తీరాలి అనుకున్నాను. బహుశా నేను బ్రతికి ఉంటే ఈ బిడ్డ ఎప్పటికీ మీ కళ్ళ ముందుకి వచ్చేది కాదేమో. కానీ మన బిడ్డని, నేను లేని ఈ బిడ్డని అనాథగా ఎక్కడో పెరగడం నేను ఊహించలేకపోతున్నాను. అందుకే మీకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బాధ్యత స్వీకరించి ఎక్కడో ఒక చోట ఒక సద్వర్తన కల వ్యక్తిగా పెరిగే ఏర్పాట్లు చేయండి. ఇదే నేను మిమ్మల్ని కోరే భిక్ష. జీవితం నన్ను అన్యాయంగా శిక్షించింది. అది హంతకురాలు అనే ముద్ర వేసి కాదు. మిమ్మల్ని ఇచ్చి నా జీవితం నందనవనం చేసినట్టే చేసి అంతలో శూన్యంగా మార్చేసింది. సుధీర్, మీకు తెలీదు, ఒక ఆడపిల్ల ఒక రోజైనా సరే మహారాణి అయి మళ్ళీ మామూలు జీవితం గడపడం అంటే మామూలు విషయం కాదు. మీ జీవితంలో ప్రేమ సింహాసనం పొందిన నేను ఈనాడు అనామకురాలిగా ఎక్కడో రాలిపోవడం అంటే ఏమిటో. నేను పడుతున్న క్షోభ మీకు అర్థం కాదు. సుధీర్, మీకు నా మీద ఎందుకింత ప్రేమ కలిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. దానికి నా అందచందాలు గాని తెలివితేటలు గాని కారణం కావు అని మాత్రం నాకు బాగా స్పష్టంగా తెలుసు. నా చీకటి జీవితంలో మీ ప్రేమ మెరుపులా మెరిసింది. ఆ వెలుగులో జీవితం మిరుమిట్లు గొలిపినట్టుగా నిగద్దమానంగా మెరిసిపోయింది. ఆ అనుభవం క్షణికమే కావచ్చు, కానీ అనంతం. ఒకసారి చాలా చిన్నప్పుడు అమ్మతో నాన్నతో నేను సెలవుల్లో తిరుపతి వెళ్ళాను. అక్కడ దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను ఆ ఏడుకొండల వాడి ముందు నిలబడింది క్షణం సేపే. కాని స్వరూపం, ఆ నగలు, ఆ దీపాలు, ఆ దగదగమానంగా కళ్ళు విరుమిట్లు గొలిపినట్టుగా అనిపించాయి. తరువాత ఇప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు ఆ రూపమే కళ్ళెదుట కనిపించేది. ఒక చిత్రమైన అద్భుతమైన ఆనందం పొందినట్లుగా మనసు పరవశం చెందేది. ఇప్పుడు ఆలోచిస్తే సరిగ్గా జీవితంలో మీ రాక కూడా అలాగే అనిపిస్తుంది. మీ జీవితంలో నా ప్రమేయం, పరిచయం అన్నీ స్వల్పమే కావచ్చు. ఆ అనుభవం మాత్రం నాకు అనంతం. నా జీవితం అంతా అదే అనిపిస్తుంది. నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ ఆనందమైన అనుభవం నన్ను వదలడం లేదు. ఆ అనుభవం పొందిన వ్యక్తిలా తృప్తిగా, సుఖంగా, హాయిగానే చచ్చిపోతున్నాను. నా జ్ఞాపకంగా మీరు ఈ బిడ్డను స్వీకరిస్తే బాగుండునని ఎంతో ఆశగా ఉంది. నా ఆశ దురాశని, అత్యాశగాని కాకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ జీవితంలో నేను ఒక కలగా మిగిలిపోయాను అని భావిస్తున్నాను. జన్మ జన్మలకి మీ స్వప్న. స్వప్న ఉత్తరం చదువుతూ చలనం లేని బొమ్మలా నిలబడిపోయింది. ఈ ఉత్తరం ఇక్కడే, ఈ గదిలోనే, అదిగో ఆ మంచం మీద కూర్చుని రాత్రివేళ లాంతరు వెలుగులో రాసింది. అది రాస్తున్నంతసేపు తను ఎంత భావావేశం పొందింది. తాను పడిన ఆవేదన, పొందిన ఒంటరితనం అంతా ఆ అక్షరాల్లో రంగరించుకుని తాపత్రయపడింది. తన మనసుని ఆ ఉత్తరంలో బంధించానని ఆరాటపడింది. ఆ ఉత్తరం చూస్తుంటే స్వప్నకి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చెప్పిన మాటల్లా ఉన్నాయి. స్వప్న నిట్టూర్చింది. బాబు పుట్టిన ఆనందం ఎంత ఉధృతమైందైనా తను అసలు ఇలాంటి ఉత్తరం రాసిన సంగతి మర్చిపోయింది. స్వప్న ఉత్తరం వేళ్లతో పట్టుకుని చించబోయి ఆగింది. ఎందుకు చించడం? ఎలాగో ఈ ఉత్తరం ఉద్దేశించబడిన వ్యక్తికి చేరదు. తను పడిన బాధకి ప్రతీకగా ఉండాలి. స్వప్న ఉత్తరాన్ని బ్యాగ్లో పెట్టి భద్రపరిచింది. స్వప్న బాబు దగ్గరికి తిరిగి వచ్చింది. నిద్రపోతున్న బాబు వైపు తదేకంగా చూసింది. బాబు, మీ నాన్న ఆ ఉత్తరం ఎప్పటికీ చూడలేకపోవచ్చు. ఒకరోజు నువ్వు పెద్దయిన తర్వాత అమ్మ పడిన బాధ ఏమిటో తెలుసుకుందువుగానిరా. వాడి తల నిమురుతూ అనుకుంది. ఏంటి బుజ్జమ్మ, లిస్టు రాసావా లేదా? నాగమ్మ గుమ్మంలో నిలబడి కేక పెట్టింది. ఇదిగో రాస్తున్నానక్క. స్వప్న గబాల లేచి కాగితం తీసుకుని రాయసాగింది. ఇంకా రాయలేదా? అయ్యో సోద్యమా, 24 గంటలు కొడుకుని చూసుకుంటూ కూర్చుంటావు కదా, అక్కడికి ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే పిల్లల్ని కన్నట్టు అంది. స్వప్న నవ్వింది. ఇప్పుడే క్షణంలో రాస్తానక్క అంది. నాగమ్మ లోపలికి వచ్చి చీరలు 2 మడత పెట్టుకుని సంచిలో పెడుతూ అన్నట్టు మర్చిపోయాను, కాఫీ పొడి, టీ పొడి అవి కూడా రాయి. పిల్లలకి పుస్తకాలు అన్నావు, మిషన్కి దారపు పుండ్లు అన్నావు అంటూనే బయటికి తొంగి చూస్తూ, ఒరే గంగన్న, ఆ గేదెలకి నీళ్లు పట్రా అంటూ గావు కేక పెట్టింది. పిల్లాడు నిద్రలో ఉలిక్కిపడ్డాడు. స్వప్న చొప్పున కొడుకుని పట్టుకుని, మెల్లగా మాట్లాడక్క, బాబు నిద్రపోతున్నాడు అంది. ఏంటి, నీ కొడుకు నిద్రపోతుంటే ఇంట్లో ఇక మేమెవ్వరము శబ్దం చేయకూడదన్నమాట. అమ్మా తల్లి, నీ కొడుకు నీ రాజకుమారుడిలా పెంచుతావేంటి? ఏరా బాబిగా, విన్నావా మీ అమ్మ మాట అంటూ నాగమ్మ నిద్రపోతున్న పిల్లాడిని ఒక్కటేసి లేపింది. పిల్లాడు నిద్రలో నుంచి కెవ్వుమని ఏడుస్తుంటే తీసుకుని భుజాన వేసుకుని సముదాయిస్తూ,
ఏడవకురా బాబు, నువ్వు ఏడ్చావంటే ఇప్పుడు మీ అమ్మ కళ్ళకి వరదలు వచ్చేస్తాయి అంది. స్వప్న ఊరుకుంది. మౌనంగా చీటీ రాయసాగింది. తనేమన్నా అంటే నాగమ్మ ఇంకా అటపట్టిస్తుంది. స్వప్న పిల్లాన్ని అపురూపంగా చూసే తీరు నాగమ్మకి ఎంతో వినోదంగా ఉంటుంది. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంది. స్వప్నని అలా ఉడికించడం నాగమ్మకి ఎంతో ఇష్టం. నాగమ్మకి తన పిల్లల్ని పెంచిన తీరు, స్వప్న ఈ పిల్లాన్ని పెంచుతున్న తీరు ఎంతో తేడా గమనించింది. స్వప్న గబగబానే అయినా లిస్టుని జాగ్రత్తగా తీసుకురావాల్సిన సరుకులు ఒక్కటి కూడా వదలకుండా రాసి నాగమ్మ చేతికి ఇచ్చింది. నాగమ్మ పిల్లాన్ని స్వప్న చేతికి ఇచ్చి చీటీని అల్లిన సంచిలో దాస్తూ, ఈ సరుకులన్నిటికీ ఎంత డబ్బు అవసరమవుతుందేంటి అంది. 100 రూపాయలు అవ్వచ్చక్క. ఏడిసినట్టే ఉంది. నువ్వు 100 అంటే బజార్లో 150 అవుతాయి. ధరలు అట్టా మండిపోతున్నాయి. ఈ రోజున 4 రూపాయలు సంపాదించడం ఎంత నరకంగా ఉందో. వాళ్ళకి గుడ్డి చాకరీలు చెయ్యాలి. వీళ్ళు చదివి నా నెత్తిన ఏం కొరివి పెడతారో ఏమో గాని వీళ్ళకి మాత్రం ఖర్చు పెట్టలేక చస్తున్నాను. వెదవ ఖర్చులు. ఇంకో గేదెని కొనాలనుకుంటున్నాను, వీలే కావడం లేదు అంటూ సణుక్కుంటూ వెళ్ళింది. నాగమ్మకి డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా భయం. మళ్ళీ పిల్లలు చదువుకోవాలని ఆశ. పిల్లలకి పుస్తకాలు కావాలి అన్నప్పుడలా చదువు మానేమని తిడుతుంది. కానీ ఆ తిట్లు ఆ క్షణం వరకే. మళ్ళీ ఒక్కటి కూడా మానకుండా కొనుక్కు వస్తుంది. పోనీలే, వీళ్ళు పెద్దయి సంపాదిస్తారుగా, అప్పుడు కొనుక్కుంటాను గేదెల్ని అనుకుంటుంది. నాగమ్మ మెల్లమెల్లగా ఇంటి విషయాన్ని స్వప్న మీద వేయసాగింది. ఆవిడకి ఎంతసేపు గేదెలు, వాటి రోగాలు, పాలు, లెక్కలు, ఇరుగు పొరుగు ఇదే లోకం. ఇంట్లో కావలసిన వస్తువులు, పిల్లలకి కావలసిన బట్టలు, పుస్తకాలు అన్నీ స్వప్న తనే చూసుకుంటుంది. స్వప్న కర్ణంగారింట్లో కుట్టుమిషన్ తెప్పించి పిల్లలందరికీ కావలసిన బట్టలు కుట్టసాగింది. స్వప్న అందంగా రెడీమేడ్ బట్టలులా కుట్టిన దుస్తులు చూసి నాగమ్మ మురిసిపోయింది. ఓరోరి, నా బిడ్డలు సినిమాలో బొమ్మల్లా ఉన్నారు బుజ్జమ్మ. నువ్వు వీళ్ళని ఒక క్షణంలో మార్చేశావు కదా అంది. అక్క, నేను వాళ్ళని మార్చాను కానీ నిన్ను మార్చలేకపోతున్నాను. ఆ మోటు చీరలు, జాకెట్లు వద్దు అంటే వినవు నువ్వు. స్వప్న నిష్ఠూరంగా అంది. నేనా? ఏమ్మా, ఈ చీరలకేమైంది? లక్షణంగా ఉన్నాయి. 3 ఏళ్లైనా చిరగవు. ఆ నాజూకు గుడ్డలు నాకు వద్దు తల్లి అనేది. నాగమ్మ ఎంతసేపు తన పిల్లలు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తుంది. తన స్వలాభాపేక్ష రవ్వంత కూడా లేదు. భోజనం టైంకి ఎవరైనా వస్తే భోజనం చేసి తీరాల్సిందే. పాలేళ్లతో సమానంగా కష్టపడుతుంది. వాళ్ళని తిడుతుంది. క్షణం నిలబడనీయకుండా పనిచేయిస్తుంది. కానీ వాళ్ళ అవసరాలని కన్నతల్లిలా కనిపెట్టి చూస్తుంది. స్వప్నకి రాను రాను నాగమ్మ అంటే విపరీతమైన గౌరవాభిమానాలు కలగసాగాయి. ఇలాంటి మంచి మనిషి నీడ దొరకడం కేవలం తన అదృష్టం అనిపించేది. నాగమ్మ పడుకోవడానికి పక్క సరిగ్గా ఉందో లేదోనని, భోజనాలలోకి కూర పులుసు ఉన్నాయో లేవోనని, అన్నం వేడిగా ఉందో లేదో అని శ్రద్ధగా కనిపెట్టి చూస్తూ ఉండేది. నాగమ్మ రాత్రివేళ ఏ పిల్లల పక్కనో దిండు లేకుండా, పక్క లేకుండా చెంగుపరుచుకుని తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటే స్వప్న పక్క వేసి వచ్చి పడుకోమనేది. ఇక్కడ బాగానే ఉందిగా అనేది. లే అక్క, నువ్వు పగలంతా నడుం కూడా వాల్చవు. రాత్రివేళ అయినా సరిగ్గా సుఖంగా నిద్రపోకపోతే ఎలా? లే. నాగమ్మ స్వప్న హఠానికి కేక వేసేది. నా ప్రాణం తీస్తావు కదా, ఇదిగో ఊరుకుంటున్నాను కదా అని నా నెత్తినెక్కకు. పిల్లల మీద పెత్తనం చెలాయిస్తానంటే ఊరుకున్నానని నా మీద కూడా చెలాయిస్తానంటే ఊరుకోను తెలుసా. నాకు తెక్కరేగిందంటే నా నోరు మంచిది కాదు. ఒక్క నిమిషం లేచి వచ్చి పడుకోవడానికి ఇన్న మాటలు ఎందుకక్కా? నీ మాట నీకు. నీ అంత ముందుదాన్ని నేను చూడలేదు. నా నిద్ర పాడు చేస్తున్నావు అంటూ నాగమ్మ విసుక్కుంటూ లేచి వచ్చేది. మంచం మీద పడుకుంటే నిద్ర అనేది రావాలే గాని ఎక్కడ పడుకుంటే ఏముంది చెప్పు అనేది. స్వప్న దుప్పటి తెచ్చి నాగమ్మకి కప్పుతుంటే నాగమ్మ స్వప్న చెయ్యి పట్టుకుంటూ, బుజ్జి, ఇంతవరకు అందరికీ ఏం కావాలో చూడడం అలవాటు. నువ్వు నన్ను ఇలా చూస్తుంటే నాకేమిటోగా ఉంది. ఎలా ఉంది? చాలా సంతోషంగానే ఉంది. కానీ నిన్ను నమ్మేదెలా? రేపు నీ దోవ నువ్వు చూసుకుని పోతావనుకో, అప్పుడు నాకెంత బాధేస్తుంది. నేనెక్కడికి వెళ్ళనక్క అంది స్వప్న. ఏమో బుజ్జమ్మ, ఎవరు చెప్పగలరు అనేది. ఎప్పుడైనా స్వప్న భోజనం వడ్డించి పిలిస్తే వచ్చి కూర్చోవడానికి, ఏమిటో బుజ్జమ్మ, నీ చేత ఇంటి చాకరీ చేయించుకుంటున్నాను, నీ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమిటో అనేది. అలా అనొద్దక్క. నువ్వు నాకు చేసిన సాయం ముందు ఇది ఏపాటిది? నువ్వు ఆ రోజు రైలులో కనిపించి నాకు ఆశ్రయం ఇవ్వకపోతే స్వప్న కళ్ళు ఆశ్రపూరితాలైనాయి. ఓ సోస్,
నా అదృష్టం బాగుంది. నేను కాకపోతే నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు తోడు దొరికేవారు. నేను దొరకడం గొప్పేం కాదు. నువ్వు చదువుకున్న దానివి, బ్రతకలేకపోయేదానివా ఏమిటి? స్వప్న తల తిప్పుతూ, లేదక్కా, జీవితంలో దారి తప్పిన ఆడపిల్లకి సరైన తోడు దొరకడం అనేది పెద్ద అదృష్టం అంది. ఏంటో నీ మాటలే నాకు అర్థం కావు. సర్లే, తిను అనేది. స్వప్న నాగమ్మ విలువ తెలిసినట్లే నాగమ్మకి స్వప్న విలువ కూడా తెలుసు. నాగమ్మ విద్యాహీనురాలు, స్వప్న విద్యాధిరకురాలు. అయినా భేదం వారిరువురి మధ్య అడ్డు రాలేదు. ఈ ప్రపంచంలో అతిశయానికి, అహంకారానికి, చదువుకి, దరిద్రానికి అతీతమైన సంబంధం ఒకటి ఉంది. అది మనిషికి, సాటి మనిషికి తోడు కావలసిన అవసరం. ఆ అవసరం ముందు విద్య, అధికారం, డబ్బు, హోదా, పట్టుదల అన్నీ తలవంచి తీరాల్సిందే. నాగమ్మకి తన పిల్లలకి చదువు చెబుతూ తన ఇంటిని తీర్చిదిద్దుతున్న స్వప్నని చూస్తుంటే దేవత కరుణించి తన ఇంట్లో అడుగు పెట్టినట్టే అనిపిస్తుండేది. పైపైకి స్వప్నని కసిరన్నట్టుగా, పెత్తనం చలాయిస్తున్నట్టుగా మాట్లాడుతుండేదే గాని లోపల నాగమ్మకి స్వప్న అంటే అపరిమితమైన ఇష్టం. తనకేమీ తెలియదని చదువుకున్న స్వప్నకి తనలాంటి తెలివితేటలు, లోకజ్ఞానం బాగా ఉన్నాయని నాగమ్మకి తెలుసు. స్వప్న కావాలి అనుకుంటే ఏ సిటీలోనో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ లక్షణంగా బ్రతకగలదు. స్వప్న తల్లిదండ్రుల గురించి, అక్క చెల్లెల గురించి ఆరా తీయాలని నాగమ్మ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యింది. స్వప్న ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పమని వాడి జుట్టు పట్టుకుని లాక్కు వచ్చి పెళ్లి చేస్తానని అనేది. కానీ స్వప్న దానికి సమాధానం చెప్పేది కాదు. నేను నీ దగ్గర ఉండడం ఇష్టం లేదా అక్క అనేది. అది కాదు బుజ్జమ్మ, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అనుభవించాలి. నువ్వు వయసులో ఉన్నావు. ఆ పిల్లాడిదే లోకమని ఎన్నాళ్ళు అనుకోగలవు? ఆ మగుడు లేకపోతే వేరే పెళ్లి చేసుకో అక్క, స్వప్న ఆవేశంగా అంది. నువ్వు ఆ పిల్లల కోసం ఎందుకంత శ్రమ పడుతున్నావు చెప్పు. నా విషయం వేరు. నా విషయం కూడా నీలాగానే. బాబుని పెంచి పెద్ద చేయడం నా ధ్యేయం. నేను అందుకే బ్రతికి ఉన్నాను అక్క. దయించి ఇంకెప్పుడు ఈ ప్రస్తావన మళ్ళా తీసుకురాకు. సరే పుజ్జమ్మ, పెద్దదానిగా చెప్పాల్సింది చెప్పాను. నీకు అది బాధ అనిపిస్తే ఇంకెప్పుడు ఆ మాట ఎత్తను, సరేనా? చూడు బుజ్జమ్మ, లోకం చాలా చెడ్డది. మనం తల వంచుకుని మన పని మనం చేసుకున్న ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. నీ మొగుడిని గురించి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. చేయని అక్క, నేనేమీ అనుకోను, లక్ష్య పెట్టను. నాగమ్మ స్వప్న వైపు చూస్తుంది. అందమైన ఆ ముఖంలో మొండి ధైర్యం కనిపిస్తుంది. నాగమ్మకి స్వప్న అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కావడం లేదు. మళ్ళీ సుధీర్ కోటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలో అక్కడికి అహల్యమ్మ గారు వచ్చింది. సుధీ, వంట ఇంద్రా, భోజనం చేసి వెళ్ళవు అంది. ఆకలి లేదమ్మా అన్నాడతను. క్షీరన్నం చేశానురా, కొద్దిగా తిను. ఆవిడ కంఠం బ్రతిమలాడుతున్నట్టుగా ఉంది. ఆకలిగా ఉంటే కొద్దిగా ఏమిటమ్మా, కడుపు నిండానే తిని వెళ్ళేవాడిని. వస్తానమ్మా. అతని కంఠం ఎప్పటిలాగానే నమ్రతగా ఉంది. కానీ ఆ నమ్రతలో ఇదివరకు ఉండే గారాభం లేదు. తల్లి దగ్గరగా ఉన్న చనువు, స్వతంత్రమూ లేదు. అహల్యమ్మ గారు చూస్తుండగానే అతను వెళ్ళిపోయాడు. కార్ స్టార్ట్ అయిన శబ్దం, వెళ్ళిపోయిన ధ్వని ఆవిడకి వినిపించింది. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అక్కడున్న కుర్చీలో కూలబడింది. ఆవిడ మనసు భారంగా ఉంది. సుధీర్ దాదాపు ఏడాది క్రితం యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగినప్పుడు తల్లితో రాజీ పడిపోయాడు. ఆ సమయంలోనే స్వప్న వెళ్ళిపోయింది. స్వప్న గురించి అతను అడిగినప్పుడు మేనమామ స్వప్న రాసిన ఉత్తరం ఇచ్చాడు. అది చూసి అతను చాలా ఆవేశపడ్డాడు. నేను నమ్మను, మీరే నా స్వప్నని ఏదో చేశారు అన్నాడు. తనకేమీ తెలియదని చెప్పినా అతను వినలేదు. ఆ గాయాలు తగ్గడానికి, అతను కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆ సమయంలో ఆవిడ అతన్ని కంటికి రెప్పలా చూసింది. కొడుకుని డాక్టర్లు డిశ్చార్జ్ చేయగానే అహల్యమ్మ గారు తనే ఇంటికి తీసుకొచ్చింది. మేనమామ ధనుంజయరావు సుధీర్ని తీసుకున్న ఇల్లు ఖాళీ చేయిస్తానని అన్నాడు. కానీ అహల్యమ్మ వినలేదు. అన్నయ్య, వాడు ఇప్పటికే మన మీద అపోహపడుతున్నాడు. ఆ ఇల్లు కూడా ఖాళీ చేస్తే ఇంకా బాధపడతాడేమో అంది. వాడి ముఖం, వాడేదో అనుకుంటాడని నేనెలా, ఎవరూ ఉండని ఆ ఇంటికి అద్దె చెల్లించడమా? ఎంత డబ్బు దండగా అయినా పర్వాలేదు, వాడికి ఇష్టమైనప్పుడే వాడే ఖాళీ చేస్తాడు అంది. సరే, నీ ఇష్టం అన్నాడాయన. సుధీర్ కొద్దిగా కోలుకున్నాడు. ఇంకా అతని మణికట్టు మీద, నుదుటి మీద, కాళ్ళ మీద ప్లాస్టర్లు ఊడదీయలేదు. అహల్యమ్మ గారు కొడుకు ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం అతని గ్రహాలు బాగాలేవని చెబితే ఉపశాంతి కోసం గుడిలో అభిషేకాలు చేయిస్తుంది. ఒకసారి ఆవిడ గుడికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కొడుకు దగ్గరికి వచ్చి,
నుదుటి మీద చెయ్యి వేసి చూసి, ఈ పూట జ్వరం రాలేదు. అమ్మయ్య, ఇక రాదేమో. సుధీ, నేను గుడికి వెళ్ళి వస్తాన్రా అంది. అతను వెళ్ళి రమ్మన్నట్టు తలూపాడు. అహల్యమ్మగారు వెళ్ళింది. గుడి నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కొడుకు లేడు. మంచం ఖాళీగా ఉంది. కుర్చీలో లేడు. అతని ఆఫీస్ రూంలో కూడా లేడు. వంట మనిషిని పిలిచి అడిగింది. ఏమోనమ్మా, నాకు తెలియదు అన్నాడు. అహల్యమ్మగారి ముఖం కాలిన కాగితంలా అయ్యింది. ఆ ఖాళీ కుర్చీ, అతను సగం చదువుతూ పక్కన పడేసిన పుస్తకాలు, ఆ నిశ్శబ్దం ఆవిడ గుండెలు తల్లడిల్లేలా చేశాయి. ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? ఆవిడ కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. గుండెలు ఆగిపోతున్నాయేమో అన్నంత వేగంగా కొట్టుకుంటున్నాయి. ఇల్లంతా వెతికింది. ఎక్కడా లేడు. గబగబా వెళ్లి అన్నగారికి ఫోన్ చేసింది. ఆయన ఇంట్లో లేడట. విమల ఫోన్ తీసింది. విమి, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆవిడ హఠాత్తుగా ఏడ్చేసింది. విమల కంగారుగా, అత్తయ్య, గాబరా పడుకు, నేనొస్తున్నాను. బావ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. నువ్వు కంగారు పడుకు, బెదిరిపోతున్నావేమో అంటుంది. కానీ విమలకి కూడా భయంగానే ఉంది. పావు గంటలో విమల వచ్చేసింది. విమల వచ్చేసరికి అహల్యమ్మగారు హాల్లో కూర్చుని ఏడుస్తుంది. నౌకర్లు నిలబడి ఉన్నారు. విమల రాగానే ఆవిడ కౌగిలించుకుంది. ఉత్తరం లాంటిదేమీ లేదా అత్తయ్య? లేదు, నువ్వు చూడు. విమల గదిలోకి వెళ్లి సుధీర్ పక్కంతా వెతికింది. డ్రాయర్ లాగి చూసింది. పుస్తకాలు చూసింది. ఇంతలో ధనంజయరావు గారు, అతని భార్య కూడా వచ్చారు. చెల్లాయ్, నువ్వేం భయపడకు, వాడెక్కడికి వెళ్ళినా నేను పట్టుకు వస్తాను అన్నాడు. ఆయన పోలీసులకి ఫోన్ చేశాడు. వెదవడం కోసం స్వయంగా వాళ్లే వెళ్లారు. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. కూర్చున్న అహల్యమ్మగారు హఠాత్తుగా లేచింది. ఎక్కడికత్తయ్యా అంది విమల. విమి, వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. డ్రైవర్ని కారు తీయమని చెప్పు అంది చెప్పులు వేసుకుంటూ. ఎక్కడికి వెళ్ళాడంటావు? వెళ్ళి చూస్తే గానీ తెలియదు. నా ఆశ అత్యాసేమో. ఆవిడ బయలుదేరింది. విమల కూడా వెంట వచ్చింది. కారులో బయలుదేరారు. అహల్యమ్మగారు డ్రైవర్కి సుధీర్ కొత్త ఇంటి అడ్రస్ చెప్పింది. కారు అక్కడికి వచ్చి ఆగింది. అహల్యమ్మగారు మెట్లెక్కి వచ్చింది. వెంట విమల కూడా వచ్చింది. తలుపు దగ్గరికి వేసి ఉంది. అహల్యమ్మగారు ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆవిడ ఒక నిమిషం అలాగే నిలబడిపోయింది. సుధీర్ అక్కడున్న సోఫాలో కాళ్ళు సోఫా చేతి మీద ఆనించి నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద ఫోటో ఆల్బం ఉంది. అతను నిద్రలో ఉన్నాడని చూస్తుంటేనే తెలుస్తుంది. అహల్యమ్మగారికి ఆ స్థితిలో కొడుకుని చూసి కళ్ళ నుంచి బుటపడా నీళ్లొచ్చేశాయి. విమలని ఉష్ అంటూ శబ్దం చేయొద్దని వేలితో సైగ చేసి మెల్లగా అతని దగ్గరికి వచ్చింది. అతని గుండెల మీద ఉన్న ఆల్బం తీసింది. అది స్వప్న రకరకాలుగా ఉన్న ఫోటోల ఆల్బము. సుధీర్ ఉలిక్కుపడి కళ్ళు తెరిచాడు. సుధీ, ఆవిడ చిరునవ్వుతో పలకరించింది. అతడు ఒక్క క్షణం అయోమయంగా చూశాడు. ఆ వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. టైం చూసుకున్నాడు. అమ్మా, అతని కళ్ళు ప్రశ్నార్థకంగా చూశాయి. నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. కంగారు పడ్డావా? అస్పష్టంగా అన్నాడు. పర్వాలేదురా, నేనెంత కంగారు పడినా పర్వాలేదు. మళ్ళీ నా కళ్ళారా నిన్ను చూడగలుగుతున్నాను. ఈ సంతోషం ముందు ఆ బాధ ఉష్కాకి అయింది. ఆవిడ నవ్వబోయింది. కాని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. సారీ మమ్మీ. అతడు తప్పు చేసి పట్టుబడిన పిల్లాడిలా పశ్చాత్తాపంగా చూశాడు. ఆవిడ అతని తల మీద చెయ్యి వేసింది. సుధీ, ఇంటికి వెళ్దామా అంది. సుధీర్ ఆవిడ వైపు చూశాడు. తరువాత ఆవిడ పొట్టలో ముఖం తెచ్చుకున్నాడు. అతడు ఎంత బాధను దిగుమొంగుతున్నాడో ఆవిడకి అర్థమయ్యింది. అతనికి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తన ఈ కొడుకుని అంత బాధ పెడుతున్న స్వప్న మీద ఆవిడకి అంతులేని కోపం వచ్చింది. ఆ పిల్లని ప్రేమించి వాడు ఏం బాగున్నాడు? ఇట్టి అశాంతి, బాధ తప్ప అనిపించసాగింది. లే, ఇంటికి వెళదాం లాలనగా అంది. అతను లేచాడు. విమల కింద పడిన ఆల్బం తీసి అతనికి ఇచ్చింది. విమి, నువ్వు వచ్చావా అన్నాడు. అవును బావా, నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఆ విమల జరిగిందంతా అతనికి చెప్పింది. అయ్యో, ఒక్క నిమిషం ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చాను అన్నాడు అతను. కారులో అతను వెనక్కి తల ఆనించుకుని కూర్చున్నాడు. ముందున్న వ్యక్తుల్ని గమనించడం లేదు. అతను ఏదో పోరాటంలో అలసిపోయిన వ్యక్తిలా ఉన్నాడు. అహల్యమ్మగారు నిట్టూర్చింది. తరువాత అతను చాలాసార్లు వెళ్ళాడు. అహల్యమ్మగారు తను లేకపోతే డ్రైవర్ని పంపి అతన్ని ఇంటికి తీసుకుని వచ్చేది. ఒక రోజున అతనే వస్తాడేమోనని ఎంతసేపు అయినా వేచి చూసేది. కానీ సుధీర్ వచ్చేవాడు కాదు. ఆవిడే ఓడిపోయేది. బావా, ఆ ఇంట్లో ఒక్కడివే అలా కూర్చుంటావు, ఏం తోస్తుంది అంది విమల. చాలా తోస్తుంది విమి.
స్వప్న అక్కడ తిరుగుతున్నట్టే, నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది అనేవాడతను. విమల అతనికి బాగా తగ్గిన తరువాత సినిమాకి టికెట్లు బుక్ చేయించింది. వెళ్దాం బావా అని పిలిచింది. అతను చిత్రంగా తిరస్కరిస్తాడేమో అన్నట్టుగా ఉండేది. కానీ అతను బయలుదేరి వచ్చాడు. ఆ రోజున అహల్యమ్మ గారు ఎంతో సంబరపడిపోయింది. విమల వెళ్ళేటప్పుడు గడ్డం పట్టుకుంటూ, విమల, బావని నువ్వే ఈ ప్రపంచంలో పడేట్టు చెయ్యాలమ్మా అంది. చేస్తానత్తయ్య, నాకు చేతనైందా ఇంతవరకు ప్రయత్నిస్తాను. అది నీకోసమో నా కోసమో కాదు, బావ కోసం. బావంటే నాకిష్టం. బావ చాలా మంచివాడత్తయ్య అంది విమల. అహల్యమ్మ గారికి విమల మాటలు అర్థం కాలేదు. సుధీర్కి గాయాలు బాగా తగ్గిపోయాయి. అతడు కోర్టుకి వెళ్ళసాగాడు. అహల్యమ్మ గారికి కొడుకు ఇప్పుడే ఇంత శ్రమ పడడం ఇష్టం లేదు. ఇంకా కొన్నాళ్ళు ఆగరాదట్రా నాయనా. సుధీర్ వినలేదు. వద్దమ్మా, ఇంట్లో ఉంటే కూర్చుంటుంటే ఏమీ తోచడం లేదు అన్నాడు. అతను త్వరగానే కోలుకున్నాడు. మామూలుగానే కోటికి వెళ్ళొస్తున్నాడు. విమలతో సరదాగా మాట్లాడుతున్నాడు. తల్లికి ఇష్టమైన పూజలు చేస్తున్నాడు. బాబాలు వస్తే వాళ్ళకి సపర్యలు సరిగ్గా జరిగేట్లు ఏర్పాటు చేస్తున్నాడు. తల్లి కొడుకులు స్వప్న సంగతి మర్చిపోయినట్టుగా లోకానికి చూపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఎవరూ ఛేదించలేని గోడ అడ్డుగా ఉన్నట్టు ఉంది. అది ఒక్క అహల్యమ్మ గారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అతడు ఇదివరకట్లా లేడు. ఇంట్లో భోజనం చేయడు, కాఫీ తాగడు, ఎక్కడో ఏ హోటల్లోనో తింటాడు. ఒక్కోసారి అది మానేస్తాడు. తల్లి బలవంతం చేస్తే ఆయనకు ఆకలి లేదంటాడు. అతను నవ్వుతూ తుళ్ళుతూ ఎప్పటిలాగానే స్వప్నని మర్చిపోయినట్టు లోకాన్ని మభ్యపెడుతున్నాడు గాని కన్న తల్లి కంటికి మాత్రం మోసం చేయలేకపోతున్నాడు. లోపల దావానంలా ఒకటి దహిస్తున్న మనిషిలా ఉన్నాడతను. ఇదివరకు కాస్త చిరాకు వస్తే నౌకర్ని కసిరేవాడు. ఇప్పుడు వాళ్ళని ఏమీ అనడు. ఎవరితోనూ అతనికి పేచీ లేదు. అసలు అతనికి ఎవరూ అక్కర్లేదు. అహల్యమ్మ గారికి తనకి కొడుక్కి మధ్య పెద్ద అఘాతం ఏర్పడినట్లుగా ఉంది. ఒకసారి ఆవిడికి ఏడుపు వచ్చేస్తుంది. నేనేం చేశాను, ఇందులో నా తప్పేముంది అనే రోషం వస్తుంది. అహల్యమ్మ గారికి స్వప్న ఎక్కడికి వెళ్ళినట్టు లేనే లేదు. స్వప్న శారీరకంగా ఆ ఇంట్లో లేదన్నమాట నిజమే. కానీ సుధీర్కి తనకి మధ్య పెద్ద అడ్డుగోడగా ఉందనే ఉంది. ఆ సంగతి ఆవిడికి రోజు రోజుకి అర్థం కాసాగింది. సుధీర్ ఆ ఇంటిని ఖాళీ చేశాడు. తల్లిని పాట కచేరీలకి, పెళ్లిళ్ళకి మామూలుగానే తీసుకువెళ్తున్నాడు. ఇది చూసిన బంధువులంతా స్వప్న ప్రసంగం ఎత్తి, మీ అబ్బాయి ఆ సంగతి మర్చిపోయినట్టున్నాడే, ఆ పీడ ఇంత త్వరగా వదులుతుందని మేమెవరం అనుకోలేదు అనేవారు. ఆవిడ నిట్టూర్చేది, మీరు అమాయకులు. సుధీర్ స్వప్న మాట ఎత్తడం లేదని, మర్చిపోయాడని అనుకుంటున్నారు. వాడి మనసంతా ఆ పిల్లే నిండి ఉంది. ఆ పిల్ల జ్ఞాపకం జీవితాంతం వాడిని వదలదు అనుకునేది. ఆ రోజంతా ఆవిడ కాలుగారిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతుంది. ఉదయం కొడుకు కోసం ఆవిడ క్షీరాన్నం చేసింది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. తను తినడమే కాదు, స్నేహితులను పిలిచి ప్రత్యేకంగా తినిపించేవాడు. అడిగి మరీ చేయించుకునేవాడు. ఈ రోజు అతను దాని వైపు కూడా చూడలేదు. ఆవిడకి చాలా కష్టంగా ఉంది. సాయంత్రం అయింది. సుధీర్ కోర్టు నుంచి వచ్చాడు. అతను ఆవిడ వెంటనే వేడివేడిగా కాఫీ కలిపి తెచ్చి అందించింది. కోర్టు నుంచి వచ్చేటప్పుడు దోవలో హోటల్కి వెళ్ళాం. టిఫిన్ తిని కాఫీ తాగి వచ్చానమ్మా, మేజోళ్లు విప్పుతూ అన్నాడు. ఆవిడ ముఖంలోకి పొంగి రాబోతున్న ఆవేశాన్ని తమాయించుకుంటూ ఒక క్షణం కాఫీ కప్పుని తదేకంగా చూసింది. ఆ తర్వాత కొడుకు వైపు చూస్తూ అంది, సుధీ, ఒక మాట అడుగుతాను, నిర్మోహమాటంగా నిజం చెబుతావా? ఏమిటది? నేను చేసిన తప్పేమిటో చెప్పు. అతను చకితుడైనట్లు చూశాడు. అదేమిటమ్మా, నీ ఈ ప్రవర్తనకి నేనేగా బాధ్యురాలిని. కానీ అది నా తప్పంటావా? అతను మాట్లాడలేదు. స్వప్న నా మూలంగా దూరం అయిందని కదూ? నేనెప్పుడూ అలా అనుకోలేదు. అతను వెంటనే అన్నాడు, నిజం చెప్పరా? నా వైపు చూసి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు. నా మీద నీకు కోపం లేదా? సుధీర్ మాట్లాడలేదు. తల వంచుకుని మేజోళ్లు సరిదీయసాగాడు. అహల్యమ్మ గారు ఆవేశంగా అంది, ఆ అమ్మాయి మామూలు అమ్మాయి అయితే నేను గుండెల్లో దాచుకుని నీకంటే ఎక్కువగా ప్రేమించేదానిరా. కానీ ఆ అమ్మాయి ఒక హంతకురాలు, జైల్లో నుండి వచ్చిన వ్యక్తి. నా ఇంటిని, నా వాళ్ళని ఎంతో పవిత్రంగా చూసుకుంటాను నేను. ఆ హంతకురాలిని నా కోడలిగా గౌరవించలేకపోవడం నా తప్పట్రా? అమ్మా, ఎందుకు 10 సార్లు ఆ మాట అంటావు? అంటానురా, 10 సార్లు కాదు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అంటాను. ఏం, ఆ అమ్మాయి హత్య చేయలేదా? జైలుకి వెళ్ళలేదా? అసలు ఇదంతా నీ తప్పురా, నీ తప్పు. నీ కాబోయే భార్య ఎలాంటి వ్యక్తి ఈ ఇంటికి రావాలో నేను పెట్టుకున్న ఆశలు నీకు తెలుసు.
అయినా కూడా ఒంటి మీద స్పృహ లేని వాడిలా ఆ అమ్మాయి వలలో పడిపోయావు. అమ్మ అనే ప్రాణం ఉందనే సంగతి మర్చిపోయావు. నువ్వు నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కాదురా నేను ఏడ్చింది, ఒక హంతకురాలి వలలో చిక్కుకుని మన వంశ గౌరవాన్ని మట్టగలిపినందుకు. అలాంటి వాళ్ళ నీడ పెడితే ఆ గాలి కూడా మైలుపడిందనే భావిస్తాను నేను. పాపిష్టిది, నా ఆనందం దోచిందిరా. నా జీవితంలో నిప్పులు పోసి వెళ్ళింది. ఎక్కడైనా బ్రతికి ఉంటే ఇంతకింత అనుభవిస్తుంది. అమ్మా, అతను కూడా అరిచాడు. ఎందుకమ్మా, కళ్ళెదుట లేని ఆ నిర్భాగ్యరాల్ని ఎందుకలా ఆడిపోసుకుంటావు? నువ్వు కోరిందే జరిగిందిగా, నీకు దూరంగా వెళ్ళిపోయిందిగా, ఇంకా అదే సంగతి నువ్వెందుకు మాట్లాడతావు? హంతకురాలు. స్వప్న ఆ మోహన్ని కావాలని హత్య చేయలేదమ్మా. అది ఒక ప్రమాదంగా జరిగిపోయింది. ఆ మాట 1,00,000 సార్లు చెప్పాను, అయినా నువ్వు వినవు. హంతకురాలు అనే మాట వస్తే హంతకురాలు గాలి కూడా నీకు సోకకూడదు అనుకుంటే నువ్వు చేస్తున్న పనేమిటి? హంతకురాలతో కలిసి ఎందుకు కూర్చుంటున్నావు? కలిసి భోజనం ఎందుకు చేస్తున్నావు? వారి చేతి పెట్టిన పవిత్రంగా ఎందుకు భావిస్తున్నావు? అతని ముఖం ఎర్రబడింది. మెడ దగ్గర నరాలు ఉబ్బినాయి. అతని ఆవేశం చూసి అహల్యమ్మగారు నివ్వెరపోయింది. ఏమిట్రా, ఏమిటి నువ్వనేది? నేను హంతకులతో కలిసి భోజనం చేయడం ఏమిటి? ఏమిటా? సుధీర్ విసురుగా అల్మారా వైపు వెళ్లబోయాడు. ఇంతలో ఫోన్ మోగింది. అతను ఆగి వెళ్లి ఫోన్ తీసుకున్నాడు. అవతల నుంచి పార్టీ ఒకరు కేసు గురించి మాట్లాడారు. 5 నిమిషాలయ్యింది. సుధీర్ ఫోన్ పెట్టేశాడు. ఎదురుగా తల్లి నిలబడి ఉంది. అతని ముఖం దిగ్భ్రాంతిగా ఉంది. చెప్పరా, ఎవరా హంతకులు అంది. ఓ, అతను ముఖాన పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. మమ్మీ, ఆవేశంలో ఏదో అనేశాను, క్షమించు. సుధీర్, నా దగ్గర దాచుకో. ఏం లేదు మమ్మీ, ఏదో ఉంది, నువ్వు మళ్ళా దాస్తున్నావు. ఓహో, ఏం లేదు అత్తయ్య. ఇంతలో విమల వచ్చింది. అహల్యమ్మగారు అక్కడి నుంచి వెళ్ళింది. మై గాడ్, అతను కుర్చీలో కూలబడ్డాడు. తనేం చేయబోయాడు? తల్లి గుండెల్ని బద్దలు చేయబోయాడు. జీవితంలో కొంతమంది నమ్మకాలు బలమైన గోడల్లా ఉంటాయి. వాటిని ఆసరా చేసుకుని వాళ్ళు బ్రతుకుతారు. ఆ గోడలు కూలిపోతే వాళ్ళు వాటిలో పడి శిథిలం అయిపోతారు. వాళ్లకు ఇంకా లేవలేరు. మామూలు వ్యక్తులు కాలేరు. తల్లికి అలాంటి ప్రమాదం రానియకూడదు. అందుకే ఈ రహస్యం ఇన్నాళ్ల నుంచి తన గుండెల్లోనే దిగుమింగుతూ వచ్చాడు. విమల ఇంతలో అక్కడికి వచ్చింది. బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు విమి, రవీంద్ర భారతిలో పాట కచేరీ ఉంది బావా, వెళ్దామా? వస్తాను పదా. పొద్దుట జ్వరంతో పడుకున్నావని అమ్మ చెప్పింది. ఇప్పుడేమో పాట కచేరీ అంటున్నావు. ఒంట్లో ఎలా ఉంది అంది అహల్యమ్మగారు. నడిస్తే ఆయాసం తప్ప నాకేం సుస్థి లేదత్తయ్య. ఆయాసం ఉండదా? నువ్వు బాగా లావ్ అయ్యావని, డైటింగ్ చేయమని నీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు సుధీర్. అదేమిటో బావా, ఎందుకు తినాలనే కోరిక చంపుకోవాలని అనిపిస్తుంది. అందరూ తాను బాగా లావ్ అయ్యానని అంటున్నారు. డైటింగ్ చేయక తప్పేటలేదు అంది. అహల్యమ్మగారు సరిగ్గా సమయానికి విమల వచ్చిన పరిస్థితి మామూలుగా మార్చినందుకు లోపల సంతోషపడింది. ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయింది. కాని హంతకులు అంటున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఆవిడ మనసును తొలుస్తూనే ఉంది. ఆ రాత్రి సుధీర్ పాట కచేరీ నుంచి వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటింది. అన్నానికి రా అని పిలిచింది. ఆకలి లేదమ్మా అన్నాడు. నా చేతి అన్నం తినకూడదని ఏమైనా ఒట్టు పెట్టుకున్నావా? అదేం మాటమ్మా, నేను ఇంట్లో అన్నం తింటూనే ఉన్నానుగా. తింటున్నావు, అది కూడా ఒక తిండేనట్రా. భోజనానికి వచ్చి ముక్కుబడిగా 2 మెతుకులు కొరకడం, లేకపోతే అసలు అది కూడా ఉండదు. సుధీ, నేనేం చేశానన్రా ఈ రంపపు కోత? అమ్మా, మళ్ళీ మొదలా? నేను ఇంట్లో ఉండాలా వద్దా చెప్పు. అది ఏదైనా కాస్త అంటే చాలు కంటికి కనిపించకుండా పోతావు. అసలు పిల్లల్ని కనడమే ఒక మహాపాపం అనుకుంటాను. వాళ్ల మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతాము. వాళ్ళకి మా ప్రేమ విసుగ్గా ఉంటుంది. ఏం చేయనురా? నాకింకో 2-3 పిల్లలు లేకపోవడం నీ దురదృష్టం. నువ్వు విసుక్కున్నా అసహ్యించుకున్నా నా ప్రేమ నిన్ను ఇట్టా పీడిస్తూనే ఉంటదిరా. నేనంటే నీకు విసుగని తెలుసు. ఏం చేయను? ఆవిడ కుర్చీలో కూర్చుని ఏడవసాగింది. సుధీర్ తమాయించుకున్నట్లుగా కోపం ఆపుకున్నాడు. తల్లి దగ్గరికి వచ్చాడు. మమ్మీ, ఎందుకలా అంటావు? నువ్వు అన్న మాటలు ఏమాత్రం నిజం కాదని నీకు తెలుసు. నాకు నీ మీద విసుగు లేదమ్మా. ఈ జీవితం మీదే నాకు విసుగ్గా ఉంది. దానికి నేనే కారణం అంటావుగా నువ్వు. అననమ్మా, కలలో కూడా అనుకోను. ఎవరి కర్మకి ఎవరు కర్తలు కారనే విషయం నాకు బాగా తెలుసు. అమ్మా, నన్ను నువ్వు కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు జీవితం అంతా శూన్యంలా అనిపిస్తుంది. దేని మీద ఇచ్చలేదు. యాంత్రికంగా బతుకుతున్నాను. నాకు నా విసుగంతా నా జీవితం మీదేనమ్మా, నీ మీద కానే కాదు. సుధీ,
నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరా. అతను హతాశుడైనట్టు చూశాడు. తల్లికి దూరంగా జరిగి దూరంగా నిలబడ్డాడు. నా మాట వినరా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు తెలియకుండా చేతి వేళ్లు కాల్చుకున్నావు. కనీసం ఆ బాధ మాన్పడానికైనా ఒక ఉపశమనం కావాలి. ఒక్క మాట అడగనా అమ్మా? ఏమిట్రా? నాన్న పోయి ఎన్నాళ్ళయింది? నువ్వు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? సుధీ, ఆవేశపడకమ్మా. నాన్న అంటే ఇప్పటికీ నీకు అంత ఇష్టం ఎందుకు? ఆయన ఉన్నట్టే తలుచుకుంటూ ఉంటావే, ఆయన జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉన్నట్టు మాట్లాడతావే. నా జీవితానికి మిగిలింది అదే కదరా. నాకు కూడా అంతేనమ్మా. ఆ జ్ఞాపకాలు చాలు. ఇంకొకరి నీడ నేను భరించలేను. స్వప్న నాకు అందించిన ఆనందపు అమృతంతో నా జీవితమే కాదమ్మా, ఇంకో 100 జీవితాలు బ్రతకగలను. సుధీ, నువ్వు చాలా చిన్నవాడివి, కానీ జీవితం నాకు పెద్ద అనుభవం నేర్పిందమ్మా. అహల్యమ్మ గారు నిట్టూర్చింది. అతనితో ఏదో చెప్పబోయి గోడతో మొరపెట్టుకున్నట్టే ఉంది. అన్నానికిరా, ఆకలి లేదమ్మా. ఈ మాట విని విని నాకు విసుగు పుడుతుంది. నా తృప్తికైనా వచ్చి 2 మెతుకులు తిను. సరే పదమ్మా, వస్తాను. ఆవిడ ఆనందంగా లేచి వెళ్ళింది. సుధీర్ ఆవిడతో కలిసి భోజనం చేశాడు. అహల్యమ్మ గారు లోపల అనుకుంది, ఇట్లాగే నేను హఠం చేసి ఇలా భోజనం పెట్టినట్టే ఆ పెళ్లి కూడా చెయ్యాలి. నా మాట వాడు కాదనడు అనుకుంది. ప్రేమ సింహాసనం 9వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.